Last class we talked about what is exactly a cloud computing. So what is exactly cloud computing? Cloud computing is nothing but on-demand services. We can access on-demand services over the internet. Okay. So we use cloud vendor data centers and we can create our services on their data centers with the pay as you go pricing. అంటే ఒక డేటా సెంటర్ లో క్లౌడ్ డేటా సెంటర్ లో మనకు కావాల్సిన సర్వీసెస్ క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్నందుకు మనం రెంట్ పే చేస్తాం. బట్ ఎక్కడ మన డేటా సెంటర్ మనం మేనేజ్ చేయం, మనం ఓన్ చేయం, మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు మెయింటైన్ చేస్తారు? క్లౌడ్ వెండర్స్ మెయింటైన్ చేస్తారు. సో క్లౌడ్ వెండర్ డేటా సెంటర్స్ అక్రాస్ ద వరల్డ్ లో ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. వాళ్ళ డేటా సెంటర్స్ యూస్ చేసుకొని మనకు కావాల్సిన సర్వీసెస్ క్రియేట్ చేసుకుంటూ మనం రెంట్ పే చేసుకుంటూ ఉంటాం. సో ఇది జనరల్ గా క్లౌడ్ డేటా సెంటర్స్ అంటాం, రైట్? సో అగైన్ క్లౌడ్ ఈజ్ ఆఫరింగ్ త్రీ సర్వీస్ మోడల్స్. వన్ is IaaS, another one is PaaS model, third one is SaaS model. IaaS, PaaS and SaaS. So fine, if you see this is on premises lo chuskunte everything we need to manage, we need to control, right? So when I talk about on premises, everything you are going to manage, like networking, storage, servers, virtualization, operating system, middleware, runtime, everything you need to configure and you need to manage. That we call as on premises. When it comes to cloud data centers, till virtualization, cloud vendor will manage. అంటే ఒక డేటా సెంటర్ సెటప్ చేసి డేటా సెంటర్ లో సర్వర్స్, నెట్వర్క్ స్విచెస్, స్టోరేజ్, పవర్, నెట్వర్కింగ్, ఫిజికల్ సర్వర్స్ పైన వర్చువలైజేషన్ వరకు క్లౌడ్ వెండర్ చూసుకుంటారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకొని మీకు కావాల్సింది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. లైక్ ఐ జస్ట్ గో బ్యాక్ అండ్ టాక్. హ్యాస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్. సో టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్లౌడ్ వెండర్ విల్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకొని మనకు కావాల్సింది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటానంటే ఫర్ రా ఫ్లాట్ ఫర్ రెంట్ అంటారు. ఒక ఎంటీ ఫ్లాట్ రెంట్కి తీసుకున్నట్టు. ఒక ఎంటీ ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆ ఫ్లాట్ లో కావాల్సిన ఐటమ్స్ లైక్ టీవీ అవ్వచ్చు, ఫ్రిడ్జ్ అవ్వచ్చు, కాట్ అవ్వచ్చు, ఏది కావాలో అది మనం పర్చేస్ చేసుకోవాలి. అది ఓనర్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఆ ఫ్లాట్ రెంట్ తీసుకున్నామంటే ఆ రెంట్ లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం టీవీ, ఫ్రిడ్జ్, కాట్, గ్రాసరీ ఐటమ్స్ ఏది కావాలో అది మనం తెచ్చుకోవాలి. ఓనర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, రైట్? ద సేమ్ వే క్లౌడ్ లో కూడా అలానే. ఈ క్లౌడ్ లో ఏంటంటే ఓఎస్ ఇమేజెస్ అవ్వచ్చు, ఓఎస్ ఇమేజెస్, నెట్వర్క్స్, డేటా సెంటర్, స్టోరేజ్, ఇవన్నీ క్లౌడ్ వెండర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ క్లౌడ్ ఇవన్నీ యూస్ చేసుకొని మీకు కావాల్సింది మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక జావా సర్వర్ కావాలి. దెన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఈ ఓఎస్ ఇమేజ్ యూస్ చేసుకొని ఒక ఆపరేటింగ్ సిస్టమ్, మేబీ విండోస్ అవ్వచ్చు, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేస్తాం. ఈ ఫ్లాట్ కి అయితే ఎలా అయితే రెంట్ పే చేస్తామో అలా ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం రెంట్ పే చేస్తాం. ఈ ఫ్లాట్ లో మనకు కావాల్సిన ఐటమ్స్ మనం ఎలా తెచ్చుకుంటామో ఈ విండోస్ మిషన్ లో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ లైక్ జావా అయితే మనం ఏం చేస్తాం? విల్ డౌన్లోడ్ జావా, ఇన్స్టాల్ జావా, కాన్ఫిగర్ జావా, యాప్ డిప్లాయ్మెంట్, ఎవ్రీథింగ్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఇది మొత్తం మన రెస్పాన్సిబిలిటీ. దీంట్లో ఏ ఇష్యూ వచ్చినా సరే వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. వీ నీడ్ టు ట్రబుల్ షూట్ ఇట్ అండ్ వీ నీడ్ టు రెక్టిఫై దట్. సో ఇలా మనం ఉంటుంది, రైట్? సో సేమ్ థింగ్ యాస్ మోడల్. సో యాస్ మోడల్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూస్ చేసుకుని మనకు కావాల్సింది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ది ఇన్స్టాల్ చేసే టైంలో ఏ ఇష్యూ వచ్చినా సరే ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ట్రబుల్ షూట్ ఇట్ అండ్ టు రెక్టిఫై ఇట్. అంతే కదా? ఇప్పుడు నేను నా ఫ్లాట్ లో నా టీవీ తెచ్చుకున్నాను, టీవీలో ఏదైనా ఓనర్ రెస్పాన్సిబుల్ కాదు, అది మనం రెస్పాన్సిబుల్. కాబట్టి ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఇమేజెస్ ఇచ్చి మనం క్రియేట్ చేసిన మిషన్ లో మనకు కావాల్సిన మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ చేసుకున్నందుకు మనం ఇదంతా రెంట్ మనం పే చేసుకోవాలి. దీంట్లో ఏ ఇష్యూ వచ్చినా సరే వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. దట్ ఈస్ వాట్ IaaS మోడల్ వర్క్స్. సో ఇక్కడ మీరు చూసుకుంటే క్లియర్ గా వర్చువలైజేషన్ వర్క్ క్లౌడ్ వెండర్ విల్ ప్రొవైడ్. ఆ వర్చువలైజేషన్ యూస్ చేసుకొని మనకు కావాల్సింది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంట్లో ఏది ఇష్యూ వచ్చినా సరే వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. దిస్ ఇస్ ద IaaS మోడల్ వర్క్స్. ఓకే, నౌ కమింగ్ టు PaaS మోడల్. సో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఇక్కడ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ నేను ఏమంటానంటే స్టూడియో రూమ్ ఇన్ హోటల్. ఒక ఎంటీ ఫ్లాట్ కి హోటల్ రూమ్ కి ఏం తేడా? సో హోటల్ రూమ్ లో ఏంటి? ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంటుంది. సో లైక్ ఐ జస్ట్ షో యూ ఫుల్లీ ఫర్నిష్డ్. ఎంటీ ఫ్లాట్ లో ఎవ్రీథింగ్ యూ నీడ్ టు గెట్ ఇట్, బట్ హోటల్ రూమ్ లో టీవీ, ఫ్రిడ్జ్, కాట్ అన్ని రెడీగా ఉంటాయి. జస్ట్ హోటల్ అమౌంట్ పే చేసేసుకుని వాడుకోవచ్చు, రైట్? సేమ్ అలానే
ఇక్కడ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ టీవీ, ఫ్రిడ్జ్, కాట్ ఎవ్రీథింగ్ రెడీలో అవైలబుల్ ఉంటాయి, రైట్? సో క్లౌడ్ లాగానే ప్రీ ఇన్స్టాల్డ్ అండ్ ప్రీ కాన్ఫిగర్డ్ మిషన్స్ రెడీలో అవైలబుల్ ఉంటాయి. లైక్ జావా విత్ ఆల్ వర్షన్స్, పైథాన్ with all versions, .NET with all versions, like ASP, .NET with all versions. ఇలా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి సంబంధించి అన్ని వర్షన్స్ రెడీగా ఉంటాయి. సో మీరు ఏం ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఏది కావాలంటే అది జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, వాడుకుంటాం, అంతే ఇంకా. సో దిస్ ఇస్ హౌ ద పాస్ మోడల్ వర్క్స్. సో ఇక్కడ ప్రతిదీ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. మీ పని ఏంటి, జస్ట్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీథింగ్ దే విల్ టేక్ కేర్. సో ఇలా పాస్ మోడల్స్ వర్క్ ఉంటాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ IaaS అండ్ పాస్ మోడల్స్. ఓకే, సో దీంట్లో కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే IaaS మోడల్ యూ హ్యావ్ కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది, వెరాస్ పాస్ మోడల్లో నో కస్టమైజేషన్. దీని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు టీవీ నేను 32 ఇంచెస్ టీవీ తెచ్చుకున్నాను, నాకు అక్కర్లేదని చెప్పి 55 ఇంచెస్ టీవీ తెచ్చుకోవచ్చు, ఆర్ 65 ఇంచెస్ టీవీ తెచ్చుకోవచ్చు. దేర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్, రైట్? బట్ అదే హోటల్ రూమ్ వెళ్ళిపోయామనుకోండి, హోటల్ రూమ్స్ ఎలా ఉంటాయి? బేసిక్ రూమ్ ఉంటుంది, బేసిక్ మోడల్స్. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ మోడల్లో 32 ఇంచెస్ టీవీ, ఫ్రిడ్జ్, కాటన్. అలానే స్టాండర్డ్ రూమ్ లో 55 ఇంచెస్ టీవీ, ఒక గుడ్ ఫ్రిడ్జ్, ఏసీ ఉన్నాయి. అలానే ప్రీమియం రూమ్ లో 65 ఇంచెస్ టీవీ విత్ లగ్జరీ ఫర్నిచర్, ఓకే, సెంట్రల్ ఏసీ విత్ ఎక్స్ట్రా ఫీచర్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే, బేసిక్ రూమ్ ఈస్ వెరీ మచ్ ఫైన్. ఆ అమౌంట్ కి బెస్ట్ ఉంది. బట్ మీకు 32 ఇంచెస్ టీవీ కాకుండా 55 ఇంచెస్ టీవీ కావాలి. ఇఫ్ యూ గో టు ద మేనేజర్ అండ్ హోటల్ మేనేజర్ వెళ్ళేసి నాకు 55 ఇంచెస్ టీవీ 32 ఇంచెస్ కాకుండా ఇది ఒక్కటి మార్చి ఇది పెట్టేసేయండి అంటే పెట్టేస్తాడు వాడు? లేదు సార్, బేసిక్ రూమ్ లో ఇవే వస్తాయి, మీకు 55 ఇంచెస్ టీవీ కావాలంటే యూ హ్యావ్ టు అప్గ్రేడ్ ఫ్రమ్ స్టాండర్డ్ రూమ్ లో 55 ఇంచెస్ టీవీతో పాటు ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా వస్తాయంట. ప్రీమియం రూమ్ అప్గ్రేడ్ అవ్వారు అనుకోండి, 65 ఇంచెస్ టీవీ విత్ డిఫరెంట్ ఫర్నిచర్ ఇవన్నీ ఎక్స్ట్రా వస్తాయంటారు. కానీ దీనికి మార్చాడు, రైట్? సేమ్ వే క్లౌడ్ లో కూడా అలానే ఉంటుంది. సేమ్ వే క్లౌడ్ లో కూడా ఎలా ఉంటుంది అంటే, ఎస్, బేసిక్ మోడల్లో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ లో బేసిక్ మోడల్లో దే మే బి గివింగ్ 2 CPU విత్ 4 GB ర్యామ్ ఉంటుంది. అండ్ స్టాండర్డ్ మోడల్లో 4 CPU విత్ 8 GB ర్యామ్ తో పాటు మేబీ బ్యాకప్ ఫీచర్ ఇవ్వచ్చు. ప్రీమియం మోడల్లో 4 CPU విత్ 16 GB ర్యామ్ విత్ బ్యాకప్ ఫీచర్ అవ్వచ్చు, విత్ లోడ్ బ్యాలెన్సర్ ఫీచర్ అవ్వచ్చు. ఇలా ప్రతి ఒక్క మోడల్ కి ఫీచర్స్ అవ్వరు, హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ అవ్వచ్చు, మార్చవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు IaaS మోడల్, ఒక సర్వర్ ఉంది, దీంట్లో మీకు కావాలంటే ఎస్ యూ కెన్ యాడ్ బ్యాకప్ ఫీచర్ ఒక్కటే యాడ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ లోడ్ బ్యాలెన్సర్ ఫీచర్ యాడ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఫైర్ వాల్ కూడా యాడ్ చేయొచ్చు. అక్కర్లేదు అనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇదే సిచ్యువేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ పర్ఫెక్ట్లీ బేసిక్ మోడల్లో రన్ అవుతుంది, ఏం ఇష్యూ లేకుండా. బట్ మీ క్లయింట్ వచ్చేసరికి దీంట్లో సెక్యూరిటీ లేదు కదా, ఫైర్ వాల్ యాడ్ చేయమన్నాడు అనుకోండి, క్యాన్ యూ యాడ్ ఎ ఫైర్ వాల్ హియర్? యూ కాంట్. సో బేసికల్ గా మా పాస్ మోడల్లో ఎస్, బేసిక్ రూమ్ లో ఇవే వస్తాయి. ఫైర్ వాల్ కావాలంటే బేసిక్ టు యూ హ్యావ్ టు అప్గ్రేడ్ టు ప్రీమియంలో హార్డ్వేర్ స్పెసిఫికేషన్ ఇంక్రీజ్ అవుతూ ఫైర్ వాల్ కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు 1000K పే చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీరు 10,000K పే చేయాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్. బట్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మొత్తం అడ్మిన్ టాస్క్ మొత్తం క్లౌడ్ వెండరే చూసుకుంటాడు. 80% ఆఫ్ ద వర్క్ ఈస్ ఆల్రెడీ డన్ బై ద క్లౌడ్ వెండర్. ఓన్లీ మీరు 20% వర్క్ చేసుకుంటే చాలు, ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై ద క్లౌడ్ వెండర్, రైట్? ఇలా IaaS అండ్ పాస్ మోడల్స్ రన్ అవుతాయి. ఓకే, నౌ కమింగ్ టు SaaS మోడల్స్ చూసుకుంటే మొత్తం అప్లికేషన్ వరకు క్లౌడ్ కంట్రోల్ లోనే ఉంటుంది. అంటే హార్డ్వేర్ దాంట్లో రన్ టైమ్, దాంట్లో అప్లికేషన్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ద క్లౌడ్. సో ఎగ్జాంపుల్స్ ఏమంటానంటే ఈమెయిల్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఈమెయిల్ కావాలి అనుకోండి, ఆర్ యూ మెయింటైనింగ్ ఎనీ హార్డ్వేర్, ఆర్ యూ ఇన్స్టాలింగ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్? నో. ఆర్ యూ ఇన్స్టాలింగ్ ఎనీ రన్ టైమ్ లైక్ సాఫ్ట్వేర్ ఏమైనా ఇన్స్టాల్ చేస్తున్నామా? నో. ఆర్ డిజైనింగ్ ఎనీ అప్లికేషన్? నో, నథింగ్. సింపుల్ గా www.gmail.com అంటున్నాము, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాము అండ్ వాడుకుంటున్నాము, రైట్? సో బ్యాక్ ఎండ్ లో అకౌంట్ అవ్వచ్చు, హార్డ్వేర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఇవన్నీ మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు? క్లౌడ్ మెయింటైన్ చేస్తుంది. ఐ మీన్ ఈ సిచ్యువేషన్ గూగుల్ ఈజ్ మెయింటైనింగ్, రైట్?
సో ఇలా దిస్ ఈస్ సంథింగ్ లైక్ SaaS ప్రోడక్ట్. ఆ SaaS ప్రోడక్ట్ ఎటువంటి హార్డ్వేర్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, అవ్వచ్చు, ఎటువంటి ఏ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ బై ద క్లౌడ్ వెండర్. నౌ దీస్ పీపుల్ ఆర్ కమర్షియలైజ్ అయిపోయి దే ఆర్ ప్రొవైడింగ్ బిజినెస్ ఈమెయిల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. బిజినెస్ ఈమెయిల్స్ లైక్ krishna@techmahindra.com, krishna@infi.com, krishna@wipro.com. సో ఇలా బిజినెస్ ఈమెయిల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళ ప్రొడక్ట్స్ ఏమున్నాయంటే మైక్రోసాఫ్ట్ వాడు వచ్చేసరికి M365. అక్కడ యూ కెన్ పర్చేస్ లైసెన్సెస్ ఫర్ దీస్ బిజినెస్ ఈమెయిల్స్. అలానే గూగుల్ వాడి గూగుల్ వర్క్ స్పేస్. హియర్ యూ కెన్ పర్చేస్ లైసెన్సెస్ అండ్ యూ కెన్ గెట్ అన్ ఈమెయిల్స్ యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్స్ తో పాటు ఈ రెండు కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తారు అదే లైసెన్సెస్ లో. సో దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీ కంపెనీ, ఐ కెన్ సే 90% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఆల్రెడీ మూవ్ టు ద SaaS ప్రొడక్ట్స్. ఇలా ఈమెయిల్స్ కొన్ని SaaS ప్రొడక్ట్స్ అన్ని ఈమెయిల్స్ అవ్వచ్చు, వర్డ్, ఎక్సెల్, ఇవన్నీ SaaS ప్రొడక్ట్స్ మూవ్ అయిపోయారు. ఒక లైసెన్స్ పర్చేస్ చేసుకుంటే చాలు మొత్తం వాళ్ళేస్తున్నారు కాబట్టి ఎవ్రీ వన్ ఈజ్ మూవ్ టు ద క్లౌడ్. సో ఇది జనరల్ గా జరుగుతుంది, రైట్? ఈమెయిల్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ హౌ ద డిఫరెన్స్ బిట్వీన్ IaaS మోడల్ అండ్ PaaS మోడల్ అండ్ SaaS మోడల్. సో క్లౌడ్ సర్వీసెస్ మోడల్ ఏంటి? IaaS, PaaS అండ్ SaaS. IaaS is nothing but infrastructure as service. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ మనం క్లౌడ్ వెండర్ ఇస్తాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూస్ చేసుకొని మనకు కావాల్సింది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. అండ్ PaaS is nothing but ప్లాట్ఫామ్ as a సర్వీస్. ప్లాట్ఫామ్ వరకు క్లౌడ్ వెండర్ విల్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్లాట్ఫామ్ తర్వాత మనకు కావాల్సింది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. అండ్ SaaS మొత్తం అప్లికేషన్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. సో అప్లికేషన్ కూడా మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది, రైట్? దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో యూ మే బి హ్యావింగ్ దిస్ క్వశ్చన్, సార్ మనం ఎక్కువ IaaS మోడల్లో వర్క్ చేస్తామా, PaaS మోడల్లో వర్క్ చేస్తామని క్వశ్చన్ రావచ్చు. బట్ అలా ఉండదు. మన కంపెనీ రిక్వైర్మెంట్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి అది IaaS మోడల్, PaaS మోడల్ అనేది సొల్యూషన్ ఆఫ్టర్ విల్ డిసైడ్. మనం ఏ ప్రాజెక్ట్ లో అయితే ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్స్ మనం చూసుకోవాలి. నౌ ఐల్ టాక్ అబౌట్ నెట్వర్క్ ఫండమెంటల్స్ గురించి మాట్లాడతాం. నెట్వర్కింగ్. సో బై డిఫాల్ట్ ఎవ్రీ మిషన్ విల్ హ్యావ్ అన్ IP అడ్రస్. IP address is mandatory. Every device will have an IP address. Without an IP address, you cannot communicate. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉందనుకోండి, ఇప్పుడు నేను కమాండ్ మోడ్ లోకి వెళ్ళిపోతాను. కమాండ్ ప్రాంప్ట్ అండ్ I say IP config. Now I can say I have an IP address. So I say ns lookup google.com. So Google server will have an IP address. ns, every device you have an IP address. Without an IP address, you cannot communicate with each other, right? Again, IP address, so you have two versions. One is IPv4 version and another one is IPv6 version. So రెండు versions ఉన్నాయి, IPv4 and IPv6. So you have two versions. One is IPv4 and IPv6. So I'll talk about IPv4. So IPv4 version format వచ్చేసరికి 10.0.0.0. It will be in 4 octets లో ఉంటుంది. 4 octets. 1, 2, 3, 4 ఇలా 4 octets లో IPv4 అడ్రస్ ఉంటుంది. And again, each octet is 8-bit. Every octet is 8-bit. So I can say 8, 8, 8, 8. Total IPv4 address is a 32-bit size. 8 4s a 32-bit size. So IPv4 address, you'll have 4 octets and each octet is 8-bit. Every octet is 8-bit. So total 8 32-bit size. And more precisely చెప్పాలంటే IPv4 address range starts from 0 to last number 255.255.255.255. 0 range నుండి 255.255.255.255 range వరకు ఉంటుంది. సో లాస్ట్ నెంబర్ ఆఫ్ IPv4 అడ్రస్ ఇస్ 255 ఓన్లీ, నాట్ 256. అంటే 256 అనేది ఇలా ఉండదు. 0 నుండి 255 వరకు క్యాలిక్యులేట్ చేస్తే 256 వస్తుంది, కానీ లాస్ట్ నెంబర్ మాత్రం 255 ఉంటుంది. సార్ ఎలా 255 ఉంటుంది అంటే, ఎస్, యాజ్ ఐ సెడ్ ఎవ్రీ ఆక్టెట్ ఇస్ 8-bit కాబట్టి ఇప్పుడు నేను 8-bit నేను క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి, అది ఆబ్వియస్ గా 255 వస్తుంది. సో మీ గురించి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాను. ఎలాగో 8-bit కాబట్టి బిట్స్ అండ్ బైట్స్ ఎలా రాస్తాం, 0-1 లా రాస్తాం కదా, నేను అదే విధంగా రాస్తాను. 000 001 011 111 110 101 010 100, like 1 2 3 4 5 6 7 8 bits ఉన్నాయి. So 1, right? So let's calculate 1 plus 2 plus 4 plus 8 plus 16 plus 32 plus 64 plus 128 255. So ఇలా IPv4 అడ్రస్ రేంజ్ ఏంటి, లాస్ట్ నెంబర్ విల్ బి 255.
Again, IPv4 address are divided into 5 classes. Generally we use only 3 classes only. సార్ ఇవన్నీ అసలు రేంజెస్ ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారంటే వి హ్యావ్ ఎ ఆర్గనైజేషన్ కాల్డ్ ఐఏఎన్ఈ ఆర్గనైజేషన్. వాళ్ళు ఈ ఐపీ అడ్రస్ మొత్తం మెయింటైన్ చేస్తారు. ఓకే, సో క్లాస్ డి రిజర్వ్ ఫర్ మల్టీ క్యాస్ట్ గ్రూప్స్ అండ్ క్లాస్ ఈ రిజర్వ్ ఫర్ ఫ్యూచర్ యూజ్ గురించి రిజర్వ్ చేస్తారు. వీఆర్ యూజింగ్ ఓన్లీ టిల్ క్లాస్ సి ఓన్లీ. మార్కెట్ లో టిల్ క్లాస్ సి వరకు వాడుతున్నాం. క్లాస్ ఏ రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 to 126 range and it supports 16 million hosts. Class B range starts from 128 to 191. It supports 65,000 hosts. Class C range starts from 192 to 223. It supports 254 hosts. Ila class A, B and C you have it. Again, these IP addresses are divided into 2 types. One is public IP address. Another one is private IP address. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ పబ్లిక్ ఐపీ అడ్రస్? ఏ డివైస్ అయితే ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అవుతుందో అలాంటి డివైసెస్ కి మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్స్ ఉన్నాయనుకోండి. వెబ్సైట్స్ ఏంటి, అక్రాస్ ద వరల్డ్ లో ఎవరైనా సరే యాక్సెస్ చేయొచ్చు. మీరు, నేను, ఎవరైనా సరే ఒక వెబ్సైట్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ వెబ్సైట్ కి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఎవ్రీవన్ కెన్ యాక్సెస్ దట్ వెబ్సైట్స్. ఇలా ఏదైతే డివైస్ ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నామో అలాంటి డివైసెస్ కి యూ కెన్ యూస్ పబ్లిక్ ఐపీ అడ్రస్. సో లైక్ వెబ్సైట్స్ అవ్వచ్చు, రౌటర్స్ అవ్వచ్చు, ఫైర్ వాల్స్ అవ్వచ్చు, ఓకే, విపిఎన్ అవ్వచ్చు. సో దోస్ డివైసెస్ వి యూస్ పబ్లిక్ ఐపీ అడ్రస్. అండ్ కమింగ్ టు ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఇట్ ఈస్ ఫర్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ సిస్టమ్స్ అవ్వచ్చు, సర్వర్స్ అవ్వచ్చు. ఇట్ ఈస్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ సిస్టమ్స్, సర్వర్స్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ఆల్ డివైసెస్ యూ విల్ బి గివింగ్ ఓన్లీ ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఎప్పుడైతే మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇస్తామో ఆ డివైసెస్ ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా మోర్ సెక్యూర్ గా ఉంటుంది. సో మన ఆఫీస్ లో ల్యాప్టాప్స్, ఆఫీస్ లో సర్వర్స్, డెస్క్టాప్స్ ఇవన్నిటికీ we give only private IP address, not public IP address. So ila you have both public IP address and private IP address, you have it. Okay, now I'll give an example. సో ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా మనకు పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉండేది తీరాల్సిందే. ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఎవరిస్తారు? Internet service provider will assign that public IP address to our routers. Okay, so now let's take an example. So suppose this is my office. Okay, this office. So office has 1K employees ఉన్నారు అనుకుందాం. ప్రతి ఒక్కరికి వాళ్ళ డెస్క్టాప్స్, వాళ్ళ ల్యాప్టాప్స్ ఉంటాయి. రైట్, ఎవ్రీ ఆఫీస్ లో is they have their own desktops, laptops. ఇలా ఓన్లీ 6 రాస్తాను. ఓకే, XYZ ఆఫీస్ అనుకుందాం with 1K employees, and every laptop has its own private IPs like 10.1.1.2. ఇంటర్నల్ గా అన్నిటికీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటాయి. ఇప్పుడు 1000 మిషన్స్ ఉంటే 1000 ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటాయి ఇండివిజువల్ గా ప్రతి మిషన్ కి. అండ్ ఇంటర్నల్లీ దీస్ మిషన్ విల్ కమ్యూనికేట్ వయా ఓన్లీ ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఈ ల్యాప్టాప్ నుంచి ఈ ల్యాప్టాప్ కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా సరే, అప్లికేషన్ యాక్సెస్ అవ్వాలనుకున్నా సరే, ఇంటర్నల్లీ దే విల్ యూజ్ ఓన్లీ private IP address for internal communication. They cannot use public IP address. For internally, they have to use privately, and private తీసుకుంటే is more secure గా ఉంటుంది. అండ్ బయట నుండి ఎవరైనా ఈ మిషన్ కి కనెక్ట్ అవ్వాలనుకున్నా సరే కనెక్ట్ అవ్వలేరు. ఎందుకంటే యాజ్ దే హ్యావ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్, దీస్ మిషన్స్ ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ది ఇంటర్నెట్, అండ్ దీస్ మిషన్స్ విల్ బి మోర్ సెక్యూర్ గా ఉంటాయి. అండ్ డేటా బయటకు కూడా ఎక్స్పోజ్ అవ్వదు, మోర్ సెక్యూర్ గా ఉంటాయి. నౌ దీస్ మిషన్స్ వాంట్స్ టు కనెక్ట్ టు ఇంటర్నెట్. మేబీ so they want to browse Google, they want to browse Amazon, they want to browse icicibank.com. ila they want to browse it. If I have 1K employees, will I take 1K internet connections? ఇప్పుడు నా ఆఫీస్ లో 50 ల్యాప్టాప్స్ ఉన్నాయనుకోండి, 50 ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటానా? లేదు కదా, ఒకటే తీసుకుంటాను. రైట్, సో రియల్ టైమ్ లో కూడా అలానే ఉంటుంది. సో ఇక్కడ ఆఫీస్, మన ఇంట్లో ఎలా అయితే రౌటర్ ఉంటుందో రియల్ టైమ్ లో కూడా ఇలానే ఆఫీస్ కి యూ విల్ హావ్ ద రౌటర్, అండ్ దిస్ రౌటర్ విల్ హావ్ బోత్ ప్రైవేట్ ఐపీ అండ్ పబ్లిక్ ఐపీ. దిస్ రౌటర్ విల్ హావ్ బోత్ ప్రైవేట్ ఐపీ అండ్ పబ్లిక్ ఐపీ, అండ్ దిస్ ఇస్ యువర్ ఇంటర్నెట్.
Now this person is trying to browse Wi-Fi, browse Google. So అప్పుడు ఈ ప్రైవేట్ ఐపీ నుండి ట్రాఫిక్ విల్ రౌట్ టు రౌటర్ ప్రైవేట్ ఐపీ and this private IP to public IP కి router forward అవుతుంది, and by using this public IP you are going to connect to the internet. So all missions will use private IP to public IP to connect to the outside world. ప్రతి ఒక్కరు ఈ ఒక్క పబ్లిక్ ఐపీ యూస్ చేసుకుని బయట కనెక్ట్, అంతేగాని ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా ఇంటర్నెట్ కనెక్షన్ మనం తీసుకోము. విల్ బి టేకింగ్ ఓన్లీ వన్ ఇంటర్నెట్ కనెక్షన్, రైట్? ఆ ఒక్క ఇంటర్నెట్ కనెక్షన్ నుండి అందరూ విల్ బి కనెక్టెడ్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. సో బయటికి ఏ ఐపీ అడ్రస్ కనిపిస్తుంది? ఈ పబ్లిక్ ఐపీ కనిపిస్తుంది, ప్రైవేట్ ఐపీ కనపడదు, పబ్లిక్ ఐపీ కనిపిస్తుంది. సో ఇప్పుడు మన ఆఫీస్ లో 50 to 60 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ల్యాప్టాప్ కి వెళ్ళి ఇప్పుడు మీరు ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేశారనుకోండి, నా ల్యాప్టాప్ లో 109 వచ్చిండొచ్చు, వేరే ల్యాప్టాప్ లో 3, 2, 3, 4, 5, 6 ఇలా డిఫరెంట్ ఐపీ అడ్రస్ వచ్చిండొచ్చు, రైట్? ప్రతి ఒక్కరికి ప్రైవేట్ ఐపీస్ అనేది యూనిక్ గా ఉంటాయి. అందరు ల్యాప్టాప్ కి వెళ్ళేసి ఇలా మీరు టైప్ చేశారనుకోండి, సో అందరికి సేమ్ పబ్లిక్ ఐపీ వస్తుంది. ఎవ్రీవన్ విల్ హ్యావ్ ద సేమ్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ప్రైవేట్ ఐపీ అడ్రస్ అసలు యూనిక్ గా ఉండవు. Everyone will have same public IP address. Why? Because everyone is using single internet connection to connect to outside world. సో మా ఆఫీస్ లో ఉన్న ప్రతి ఒక్క ల్యాప్టాప్ ఇదే ఇంటర్నెట్ యూస్ చేసుకుని కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఈవెన్ దో ప్రైవేట్ ఐపీ అడ్రస్ యూనిక్ గా ఉన్నా సరే అందరూ ఈ ఒక్క పబ్లిక్ ఐపీ యూస్ చేసుకుని బయటికి కనెక్ట్ అవుతున్నారు, రైట్? సో ఇలా ప్రైవేట్ ఐపీస్ అనేది చాలా సెక్యూర్ గా ఉంటాయి, అండ్ పబ్లిక్ ఐపీతో మనం కనెక్ట్ అవుతాం. ఇన్ కేస్ బయట నుండి ఎవరైనా పబ్లిక్ ఐపీ కనిపిస్తుంది కదా, పబ్లిక్ ఐపీ నుండి యూస్ చేసుకుని మన మెషిన్ కనెక్ట్ అవ్వాలనుకుంటే కనెక్ట్ అవ్వలేరు, ఎందుకంటే అది ఒరిజినల్ ఐపీ కాదు కాబట్టి. ఓకే, సో వీఆర్ నాట్ కనెక్టింగ్ వయా ఒరిజినల్ ఐపీ, వీఆర్ కనెక్టింగ్ వయా అవర్ పబ్లిక్ ఐపీ నుండి కనెక్ట్ అవుతున్నాం మనం. సో ఇలా ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి, పబ్లిక్ ఐపీస్ ఉంటాయి. అండ్ వన్ మోర్, సో వేరే కంపెనీ అనుకుందాం, ఇది XYZ కాకుండా ABC కంపెనీ అనుకుందాం. సో ABC కంపెనీ కూడా సేమ్ can use same private IP address. Yes, they can use same private IP. Like Capgemini is also using internal IP as a 10, and ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్ ఐపీ అడ్రస్ ఏం వాడతారు, అందుకే IP4 అడ్రస్ అనేది 32 బిట్ సైజ్ అయినా సరే. సో ఇప్పటికీ ఇన్ని వేల కంపెనీస్, ఎన్ని క్రోర్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఉన్నా కూడా మనం IP4 అడ్రస్ వాడతాం, ఎందుకంటే మీరు నేను ఇంటర్నల్ గా సేమ్ ఐపీ అడ్రస్ వాడుకుంటున్నాం కాబట్టి ఎటువంటి కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ ఐపీఎస్ అనేది అసలు ఎక్స్పోజ్ అవ్వవు కాబట్టి మీరు వాడుకోవచ్చు, నేను వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే దే విల్ బి యూజింగ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ విచ్ హ్యాస్ టు బి యూనిక్. సో వాళ్ళకు కూడా ఒక రౌటర్ ఉంటుంది, ఆ రౌటర్ లో వాళ్ళు పబ్లిక్ ఐపీ ఇలా యూనిక్ పబ్లిక్ ఐపీ అడ్రస్ వాడతారు. ఓకే, సో పబ్లిక్ ఐపీ విల్ బి యూనిక్ గా ఉంటుంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ మీరు నేను అందరం సేమ్ ఐపీ అడ్రస్ వాడతాం. సో ఇలా కంపెనీస్ లో దే డోంట్ యూజ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఫర్ దేర్ ఇంటర్నల్ మిషన్స్, దే యూజ్ ఓన్లీ ప్రైవేట్ ఐపీ అడ్రస్. బయటికి కనెక్ట్ అవ్వాలంటే అప్పుడు వాళ్ళు ఓన్లీ పబ్లిక్ ఐపీస్ వాడతారు. దిస్ ఇస్ హౌ వి కాల్ యాజ్ అ పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. సార్ రియల్ టైంలో మనం మళ్ళీ ప్రైవేట్ పబ్లిక్ ఐపీఎస్ లేకుండా వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారంటే, ఎస్ వాళ్ళు VPNs యూస్ చేసుకుని కనెక్ట్ అవుతారు. ఇక్కడ మన ల్యాబ్ లో VPNs కాన్సెప్ట్ రెగ్యులర్ గా వాడడం కాబట్టి ఇక్కడ మన ల్యాబ్ లో ఏంటంటే ఎస్ ప్రతి మిషన్ కి నేను పబ్లిక్ ఐపీతో పాటు ప్రైవేట్ ఐపీతో పాటు పబ్లిక్ కూడా యాడ్ చేస్తాను నేను ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి కాల్ as a పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇన్ డెప్త్ గా నేను నెట్వర్కింగ్ ఎప్పుడు చెప్తానంటే ఎప్పుడైతే క్లౌడ్ మాట్లాడుకుంటాను, అజూర్ క్లౌడ్ ఆర్ AWS క్లౌడ్ కి వెళ్తాను, అప్పుడు ఇన్ డెప్త్ గా నెట్వర్కింగ్ గురించి మాట్లాడాను. సబ్నెట్ రేంజెస్ ఏంటి, /24/16 రేంజెస్ ఏంటి అనేది అప్పుడు డిస్కస్ చేస్తాను నేను. సో ఫైన్, దిస్ ఇస్ సంథింగ్ లైక్ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ గురించి మాట్లాడాను.